గుడి సెట్ వేసిన సీఎం చేశారు మీరు. ఇట్లాంటి వాళ్ళని ఇంకా రే మరకనాయాల జగన్ గారి మతాన్ని ప్రతిసారి తీసుకురావటం నీ బుద్ధిని చెప్తుందిరా. తెచ్చావు కదా, సమాధానం కూడా విను. ఈ వీడియో నీకు చేరేలాగా మా వాళ్ళు చేస్తారులే. సంక్రాంతి పండగ రోజు జగన్ గారు ఆలయ సెట్టింగ్ని ఇంట్లో వేసుకుంటే అది హిందువులకి అవమానమా? ఎవరి లాజిక్ రా ఇది? ఏ శాస్త్రంలో ఉంది? ఎవరురా బాధపడిందే? ఏ గ్రామంలో ఉండారు? ఏ ఊర్లో ఉండారు? మరి మొన్న యోగి ఆదిత్యనాథ్ కుంభమేళాలో ప్రభుత్వ మీటింగులు, ఒఫీషియల్ మీటింగులు పెట్టాడు. అది పర్వాలేదా? అప్పుడు లేదా నీ బాధ? మరి మన మోదీ గారు కేదార్నాథ్లో, కాశీలో, అయోధ్య గుళ్ళో రాజకీయ ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు రాలేదా నీ బాధ? అప్పుడు నోళ్ళు మూసుకుపోయాయా? జగన్ గారు చేస్తే మటుకి నోళ్ళు ఎగురుతాయా? 1990లో ఎల్కే అద్వానీ గారు రథయాత్ర పైన రామ్ మందిర్ సెట్టింగ్ వేశారు. అప్పుడేమైందిరా మీ నోరులో? మరి 1990లో నువ్వు పిల్లనాయాలో కానీ మీ బాబు గారు కూడా నోరేం తెరవలా అప్పుడు. మరి కేసీఆర్ గారు యాగాలు, చండీ హోమాలు, పెద్ద పెద్ద సెట్టింగులతోటి టీవీలో లైవ్ పెట్టినప్పుడు ఏమైందిరా నీ నోరు? రే మరక, ఈ ఆలయ సెట్టింగు, టెంపుల్ సెట్టింగు మన రాష్ట్రానికి ఏమన్నా కొత్త? అర్జున్ సినిమాలో మహేష్ బాబు గారు మీనాక్షమ్మ టెంపుల్ సెట్టింగ్ వేయలేదా? సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు సినిమాలో భద్రాచలం గుడి సెట్టింగ్ వేయలేదా? అప్పుడు మటుకి ధర్మరక్షణ, సంస్కృతి పరిరక్షణ. జగన్ గారి విషయంలో హిందువులకి అవమానం. అరే దరిద్రుడా, నీ సిగరెట్ కంపునూరుతోటి హిందూ మతం కేవలం ఒక పండుగకి వేసిన ఆలయ సెట్టింగ్ ద్వారా అవమానపడిందని, బలహీనపడిందని చెప్పబాకురా. హిందూ ధర్మం చాలా బలమైంది. నిజమేంటో ప్రజలకు బాగా తెలుసు. నువ్వు, మీ నాయకులు ఆయన్ని రాజకీయంగా ఎదుర్కోలేక ఇదిగో ఇలా మతాన్ని రెచ్చగొడతా ఉంటారు. పోరా దరిద్రుడా.